triplex villas at Konnur, APR Projects. ఈ నెటిజన్స్ కామెంట్స్ ఎలా తీసుకుంటారు మేడం ఇద్దరు అసలు కూడా? నేనైతే అసలు పట్టించుకోను. ఈయన ఒక్కొక్కసారి ఏదైనా మూడ్ లో ఉంటే ఆయన రెస్పాండ్ అవుతానే అంటే అసలు రెస్పాండ్ నాకు అవ్వద్దు. చాలా ఇష్టం అంటే నెగిటివ్ కమెంట్స్ కి బాగా ఇస్తుంటా అనమాట. ఇప్పుడు చాలా మంది ఒకటి ఏంటంటే ఓకే స్టార్టింగ్ లో అన్నాను లావు లావు అన్న టాపిక్ పక్కన పెట్టు అని చెప్పేసి. సో చాలా మంది ఇంత లావుగా ఉన్నావు, ఏ రీల్ చేసినా సరే లావుగా ఉన్నావు, ఇలా ఎందుకు రెడీ అవుతావు, ఇంత లావు ఎందుకు అవుతున్నావు, బాగా తింటావా, ఇలాంటి బోల్డ్ అన్ని నెగిటివ్ కమెంట్స్ వస్తాయి. రోజు నేను ఒకటి అంటాను, సన్నగా ఉండాలి అందంగా ఉండాలని ఎవరికి ఉండదు. బేసికల్ ఇంకా నేను ఆర్టిస్ట్ ని, నాకు ఎందుకు అనిపించదు. సో నాకుండే ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి, నేను ఎంతవరకు చేయగలుగుతానో, నాకున్నటువంటి రెస్పాన్సిబిలిటీస్, నాకున్న వర్క్ ప్రెషర్ వల్ల నాకు కుదరట్లేదు అంతే. సో కుదిరితే డెఫినెట్ గా ఎవరికంటే ఇంత పొట్టేసుకొని ఇలా కూర్చొని ఇలా ఉండాలనిపిస్తుంది చెప్పండి, ఎవరికి అనిపించదు. కాబట్టి మాకున్నటువంటి వర్క్ ప్రెషర్ లో మాకు కుదరట్లేదు అంతే. సో మొన్నటి వరకు మెయింటైన్ చేసినంత వరకు మెయింటైన్ చేసాం, కానీ ఇప్పుడు ఇంకొన్ని వర్క్స్ అనేవి ఎక్కువ అయ్యాయి కాబట్టి కుదరట్లేదు. ఎందుకంటే నెటిజన్ కామెంట్స్ నేను కొన్ని చూశాను కూడా బయట. అంటే ఇప్పుడు ఈ మధ్య డాన్స్ షో ఏదో స్టార్ట్ అయింది, మీరు కూడా దాంట్లో పార్టిసిపేట్ కదా. అంటే దున్నపోతులు అయ్యో అవును. 2 పందులు డాన్స్ చేస్తుంటుంది, పందులు డాన్స్ 2 ఎద్దులు డాన్స్ చేస్తుంటుంది. మేము దాని అయితే చాలా నవ్వు కూడా తీసుకుంటాము. నేనైతే దానికి రిప్లై కూడా పెట్టాను, అయ్యో మీ ఊర్లో ఎద్దులు ఇలా బాగా డాన్స్ చేయగలుగుతాయా, ప్లీజ్ బ్రదర్ ఎక్కడో చెప్పాను అడ్రస్ వచ్చి చూస్తాను, నాకు ఆ ఎద్దులు డాన్స్ చేసి చూడాలని. అలా చాలా చాలా లేట్ తీసుకుంటాను చెప్పాను. అంటే ఇప్పుడు మనం వాళ్ళ ఉద్దేశం ఏంటి, లావు ఉన్నోళ్ళు బతకూడదా, లావు ఉన్నోళ్ళు డాన్సులు చేయకూడదా, లావు ఉన్నోళ్ళు రెడీ అవ్వకూడదా, నాకు అర్థం కాదు. అలాంటి ఇప్పుడు మీరేమైనా సన్నగా ఉన్నారా, అందరూ ఏమైనా జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నారా? వాళ్ళ ఇంట్లో మదర్ సిస్టర్ ఉంటారు కదా సేమ్. ఇప్పుడు నేను ఇప్పుడు 16 ఏళ్ల పడుచు పిల్లని కాదు సన్నగా అందంగా కనిపించడానికి. ఇప్పుడు నాకంటూ 10th క్లాస్ చదివేటటువంటి కూతురు ఉంది, నాకు తగ్గట్టుగా నేను ఉన్నాను. ఇంకోటి ఏంటంటే చేయకూడదని చెప్పేసి అనకూడదు. నా చిన్నప్పటి నుంచి నేను ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను, నేను డాన్స్ చేస్తూ ఉన్నాను, యాంకరింగ్ చేస్తూ ఉన్నాను. డెఫినెట్ గా నా బ్రీత్ ఆగిపోయేంత వరకు నేను ఇదే ఇండస్ట్రీలో ఉంటాను. సో డెఫినెట్ నేను యాక్ట్ చేస్తాను. ఆ నెగటివ్ అనేది పక్కన పెడితే నన్ను సపోర్ట్ చేసి నేను బాగున్నాను, బాగా చేస్తున్నావు, చక్కగా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. నా యూట్యూబ్ లో నా వ్యూవర్షిప్ ని చూస్తే నాకు అర్థమవుతుంది. సో నేను వాళ్ళ కోసం మాత్రం చేస్తున్నాను. ఎవరికైతే నచ్చట్లేదో ప్లీజ్ వేరే ఛానల్ పెట్టుకోవచ్చు, చూడకండి. ఎందుకంటే నేను చారిటీలు ఎక్కువ చేస్తాను మేడం, మీకు తెలిసే ఉంటది. పాకీజా గారు కానీ దేవరాజ్ గారు ఇలా చేసినప్పుడు, నేను బయట ఎక్కువ వెళ్ళినప్పుడు విజయవాడ గుంటూరు చాలా మంది ఫ్యాన్స్ అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసినప్పుడు అడుగుతారు, ఇండస్ట్రీలో చాలా మంది సాఫ్ట్ సెన్సిటివ్ ఉంటారు, మీరు ఒక్కళ్ళే కనిపిస్తున్నారు, ఎవరు కనిపించరు, అంత ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేడంటే నేను ఇదే ఆన్సర్ చెప్పాను. సాఫ్ట్ సెన్సిటివ్ అందరూ, మీరు ఇచ్చే నెగటివ్ కామెంట్స్ వల్ల హార్డ్ గా మారిపోతున్నారు అందరు ఆర్టిస్ట్. ఈ విషయంలో నేను ఒకటి చెప్తానండి. ఛానల్ స్టార్ట్ అయినప్పుడు ఎవరో కింద ఒక మెసేజ్ పెట్టారు. అంటే మా దగ్గర అప్పుడు కూడా అంత అమౌంట్ అనేది లేదు. కొత్తగా ఛానల్ స్టార్ట్ అయినప్పుడు మెషిన్ ఒకటి కావాలక్క, నాకు ఇలా ఇబ్బంది ఉంది, హస్బెండ్ లేరు, సో డెఫినెట్ గా మెషిన్ ఇవ్వాలి అని చెప్పేసి మేము వెళ్ళి మెషిన్ ఇచ్చాం. తర్వాత ఒకరు ఫోన్ చేసి నాకు పేరెంట్స్ లేరు, మా ఏమంటారు హస్బెండ్ వాళ్ళ వైఫ్ కావాలని ఒక అమ్మాయి టీవీ ఇచ్చాం. ఇంకొక టీవీ అమ్మాయి నాకు ఇలా మా పేరెంట్స్ లేరు శ్రీమంతం అంటే, మేమిద్దరం ఒక బస్ చేసుకొని, మేమిద్దరం అంటే మా స్ట్రైకర్స్ సందీప్ అతను కూడా ఇద్దరం ఒక బస్ చేసుకొని ముత్తైదులను తీసుకొని ఒక 50 రూపాయలు క్యాష్ ఇచ్చి అంతా వస్తే తను ఫ్రాడ్ అని తెలిసింది అనమాట. ఫ్రాడ్ అని ఏం లేదు, తను నార్మల్ గా డెలివరీ ఇదంతా అయింది. కాకపోతే మేము ఇలా వచ్చాం, మేము ఇలా అమౌంట్ హెల్ప్ చేసామని ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరికి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఫోన్లు మెసేజ్లు చేసి అందరి దగ్గర నుండి అమౌంట్ ట్రాన్స్ఫర్. అంటే ఫ్రాడ్ కాదు, ఆమె నిజంగా గర్భిణి. కాకపోతే అందరికి శ్రీరామ్ గారు ఇచ్చారు, మీరు ఇవ్వరా, అందరి డబ్బులు అడిగిందంట. అదే వాళ్ళ కామెంట్స్ వల్ల ఎవరైతే కామెంట్స్ నుంచి నాకు మెసేజ్ చేశారో మేము డైరెక్ట్ కాంటాక్ట్ కూడా తనదే ఇచ్చేసాం అనమాట. హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేస్తారు కదా అని. కానీ ఆశ ఉండొచ్చు, అతి ఆశ ఉండకూడదు కదా. ఆ అమ్మాయి అలా చేసే దగ్గర నుంచి మేము ఆపేసామన్నమాట. ఆపేసాం, ఇంకా ఇలా హెల్ప్ చేయడం ఆపేసాం అనమాట. అందరికి మెసేజెస్ ఈ వీడియో పంపించి కొన్ని మెసేజ్ వస్తాయి మాకు మరీ ఘోరంగా, అనే నాకు ఇల్లు కట్టుకోవాలి 3 లక్షలు పంపిస్తావా అనే ధైర్యంగా డబ్బులే. మా బాబు మేము చాటీస్ ఆపేసాం. మా మెయిల్స్ చూస్తే ఇంకేం లేదు, ఆ, 2000 ఉంటాయి. ఏది నిజమో ఏది అబద్ధమో అవును, అది మెయిన్ అదొక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. బట్ మీకున్న మేరకు చాలా వరకు చేస్తున్నారు, అది వరకు తెలుసు. మా చుట్టూరా ఉండే వాళ్ళకి అంటే అన్ని వీడియోస్ లో రావడం అనేది కష్టం, కానీ మాకు అయినంత వరకు అది చూసే మా ఫ్రెండ్స్ చాలా మంది తెలుసు అనమాట. మేము ఎవరెవరికి ఎంతెంత హెల్ప్ చేసామో డిఫరెంట్ తెలుసు. అంటే అవి అన్ని వీడియోలు చేయలేం కదా, అన్ని చేయలేం. ఎక్కువ వీడియోలు చేయడానికి మీ ఈయన సపోర్ట్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఆమె సపోర్ట్ ఏం వీడియోలే ఇప్పుడు ఎందుకులే మీద ఎక్కువ? ఆబ్వియస్లీ అంటే ఇంట్లో అలాగా క్యాజువల్ చేస్తే ఆయనకి పెద్దగా నచ్చవు, ఎందుకు కాదన్నది పాపం ఆయనకి. ఎందుకంటే ఆయన ఈవెంట్స్, ఆయన వర్క్స్ అని బయట ఆయనకు వేరే సపరేట్ ఉంటాయి. నేను బలవంతంగా లాక్కొని ఇంట్లో వచ్చే కుళ్ళు వీడియోలు, కుళ్ళు జోకులు అన్ని కూడా వేయిస్తూ ఉంటాను అనమాట అక్కడ. అందుకే అలా వచ్చి అలా 2-3 జోకులు వేసి వెళ్ళిపోతారు. నేను ఇప్పుడు చీరల షాప్లని, నగల షాప్. యూట్యూబ్ వ్లాగ్స్ అంటే మాకు చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే జనాలు కూడా ఎంకరేజ్ చేశారు. ముఖ్యంగా మనకి డబ్బులు వస్తున్నప్పుడు జనాలు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు డెఫినెట్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అలా మేము చాలా లక్కీగా, అది మాత్రం నాదే ఐడియా. ఛానల్ పేరు దగ్గర నుంచి, టైటిల్స్ దగ్గర నుంచి, ప్లస్ వీడియోలు మాత్రం మనం ఏంటో అలానే ఉండాలి శివాని, అలానే చూపించాలి జనాలకి.
సో నో మేకప్, నో మాస్క్, నథింగ్. అంటే నేను ఇంకోటి కూడా చెప్తాను ఈ విషయంలో. ప్రతి ఒక్కరు అలానే ఉండాలని కోరుకుంటా. అంటే మనం లోపల ఒకట బయట ఒకలాగా ఉండకూడదు ఎప్పుడు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పర్సనల్ బ్లాగ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను పబ్కి వెళ్తాను అనుకోండి, బహిరంగంగా చెప్పాలి. నేను అంటుంది అదే అనమాట. ఇప్పుడు నీతి మాత్రాలు చెప్పి, నీతి సూత్రాలు చెప్పేసి రేపు ఎక్కడ కనిపించాం అనుకోండి, అప్పుడు ఎదవలే అయిపోతాం మొత్తం మీడియాలో. డెఫినెట్గా చాలా మీకు పేర్లు చెప్పాను కానీ ఎంతో గొప్ప మంచి పండితుడు అమెరికాలో ఒక చిన్న పనికి మనం చూసాం. అవునవును అంటే మనం ఈ లోపల ఏంటో అది బయట చెప్పాలి బ్రదర్. నాది అది ఇన్సైడ్ అవుట్ సైడ్ వేరే ఉండకూడదు. నాకు అందుకే ఆర్జీవి నచ్చుతాడు ఆ విషయంలో. అతను ఏం చేస్తున్నాయి, ఓడక తాగుతున్నాయి, అమ్మాయిలు డ్యాన్స్ చేస్తున్నాయి. నా పర్సనల్ ఎందుకు, అది నా పర్సనల్ కదా. అందుకు మీకు ఆర్జీవి నిజంగా ఒక 10 మంది అమ్మాయిలతో మందు అవుతూ పట్టుబడ్డా అది పెద్ద కేసు కాదు, పెద్ద న్యూస్ కాదు. అదే ఒక వ్యక్తి చాలా పొద్దులేసి మంచి మాటలు చెప్పి మసాజ్ చేయించుకున్న సరే పరుగు. అంతే కదా. సింపుల్ అది మా లాజిక్. వారి ఒపీనియన్. ఇంకా ఎవరు నచ్చినట్టు వాళ్ళది. అందరికి ఇలాంటి భార్య దొరకదు కదా. అంతే కదా. బట్ మీ సబ్స్క్రైబర్స్ మీ వీడియోస్ బాగా లైక్ చేస్తారండి. ఎస్పెషల్లీ ఒక్కసారిగా మీకు వాయిస్ పోయింది ఒక సీరియల్ షూటింగ్ వల్ల అనగానే అసలు ఇంకా ఏం లేదు. ప్రతి మీడియాలో వచ్చింది. నేను కూడా నిజమే అనుకున్నాను. నిజమేనండి, నిజం అనుకోవడం కాదు, అంటే నిజమే. ఇంకా రాదేమో అన్న ఫీలింగ్ లో ఉండిపోయాం. నిజంగానే రా, ఇంకా మీ వాయిస్ కంప్లీట్ పోతుంది అనే పొజిషన్ వరకు నేను తెచ్చుకున్నాను. ఏంటి మేడం అది? నార్మల్గా ఇంకా బ్యాక్ టు బ్యాక్ నేను చాలా ఎక్కువ మాట్లాడతాను బేసికల్గా. అంటే చాలా ఎక్కువ మాట్లాడతాను. దానితో నేను చేసే నెగటివ్ క్యారెక్టర్స్కి హై పిచ్లో గట్టిగా డైలాగ్ చెప్తాను నేను. మనకు డబ్బింగ్లో టెలికాస్ట్లో అంత ఉండదు కానీ ఒకటి సింగిల్ షాట్ అనేది పెట్టారు అక్కడ చాలా హై పిచ్లో. ఇలా స్లోగా వచ్చి లాస్ట్ ఇలా వచ్చే వరకు మా డబ్బింగ్ జానకి గారే ఏంటమ్మా ఎందుకు అలా చేస్తుంటే ఆ ఫ్లో అలాంటిది కదమ్మా అందుకని చెప్పేసి చేశానన్న. అప్పుడు కొంచెం గొంతు బొంగురు పోయింది. ఏముందిలే కొంచెం గట్టిగా వచ్చాం కాబట్టి పోయింది కదా అనుకున్నా. దాని తర్వాత వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి కదా పోయిందేమో అనుకుని వేడివేడి నీళ్లు సూపులు ఇవన్నీ తాకటం వల్ల ఎక్కడైతే అరిచానో ఇక్కడ ఆల్రెడీ స్వెల్లింగ్ వస్తుందంట మనకి. ఆ స్వెల్లింగ్ మీద నేను వేడి వేయడం వల్ల చుట్టూరా ర్యాషెస్ రావటం, దానికి తోడు ఎక్కడైతే టిష్యూస్ ఉంటాయో ఆ టిష్యూస్ దగ్గరికి ఇంకా పోబోయింది. ఎప్పుడైతే వీళ్ళు అవుట్డోర్కి వెళ్తున్నారో నేను వెళ్ళాలంటే నా వాయిస్ ఈ టైప్లోనే వచ్చిందనమాట. సరే మీరు వెళ్ళండి, నేను బయటకు వచ్చాక మాట్లాడకపోతే బాగోదు అని నేను అప్పుడు ఒక ఫ్రెండ్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తే అప్పుడు చెప్పారు వాయిస్ని ఇంతలా వాడతారా, ఇంతలా హింసించారేంటి మీరు, ఆ ర్యాష్ ఇంకొంచెం టిష్యూ దగ్గర టచ్ అయినా మీ టిష్యూస్ అన్ని టేర్ అయిపోతాయి, మీరు 1 month ఎంత కామ్గా ఉండడం కుదిరితే అంత కామ్గా ఉండాలి, కొంచెం గట్టిగా మాట్లాడినా ర్యాష్ దాకా టచ్ అయిపోతాయి. ఆ వీడియో చూపించారు. వీడియో కెమెరా పంపించి అది మొత్తం ఇలా ఉంటుంది కదా, అసలు ఇలా voice తగులుతుంటే రాలే. వాయిస్ వస్తుందంట. ఇక్కడ స్వెల్ అయిపోయింది, సో ఇవి టచ్ అవ్వట్లేదు, అందుకు వాయిస్ బయటకు రాలి. వాయిస్ బయటికి రాలి, చుట్టూరా స్వెల్లింగ్ వచ్చేసి ర్యాషెస్ వచ్చేసాయంట నాకు. సో నేను ఏమంటారు ఫస్ట్ నేనైతే చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఏదన్నా నేను నా కాంటాక్ట్ ఏంటి, నా పని ఏంటి, నేను యాక్టింగ్ చేయాలన్న కష్టమే, వీళ్ళని పిలవాలన్న కష్టమే, ఎవరికైనా చెప్పాలన్న కష్టమే. లోపల మాత్రం నాకు ఇంకేడు పాగట్లేదు. ఇట్ వాస్ లైక్ ఇలా ఉన్నాను అనమాట అంతే. ఇంకా వీళ్ళకి వచ్చి చెప్పే వరకు ఫస్ట్ టైం నాకు తెలిసి చాలా ఫీల్ అయిపోయారు ఆయన బాగా. ఇంకోటి ఏంటంటే ఆ వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ చేశారు. చేసిన తర్వాత కమెంట్స్లో కొంతమంది కావాలని చేస్తున్నారేమో, యూట్యూబ్ వీడియోల కోసం చేస్తున్నారేమో అని అనుకున్నారు కానీ దాదాపు చాలా కమెంట్స్ ఇప్పటికి కూడా నా కమెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే రీసెంట్వి కూడా చాలా మంది పెడతారు, మేడం మీకు వచ్చిన ప్రాబ్లమే మా హస్బెండ్కి కూడా వచ్చింది, మీకు వచ్చిన ప్రాబ్లమే మా బాబుకి కూడా వచ్చింది మేడం, నాకు కూడా ఇలాగే అయ్యింది. సో అలా ఎక్కువగా అంటే టీచర్స్కి కానివ్వండి, సింగర్స్కి కానివ్వండి, యాంకర్స్ కానివ్వండి, వాయిస్తో ఎక్కువగా ఎవరికైతే వర్క్ ఉంటుందో వాళ్ళకి అలా అవుతుందంట. సో మనకి ఏదో మన వాళ్ళు వేడిగా తాగేయండి గొంతు క్లియర్ అయిపోద్ది అంటారు కదా, అలా వేడిగా మాత్రం తీసుకోకూడదు. ఎందుకు ఆ డాక్టర్ మొన్న వెళ్ళాను నా కోసం, ఏదో చెవులు ప్రాబ్లం ఉంటే అని చెప్తున్నాడు, సార్ మీరు నన్ను ఫేమస్ చేశారు, మీరు చూపించిన రికార్డులో ఎక్కడో నా పేరు కనపడింది, వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి నిజంగా శివన్ గారికి ఏమైందండి, శివన్ గారు మీరే చేసింది చెప్పి నన్ను పాపులర్ చేశారు, థ్యాంక్ యూ సార్ అని చెప్పాడు నాకు. అసలు ఈ విషయంలో గ్రేట్ అని చెప్పుకోవచ్చు సుమ గారు. యా ఎప్పుడో తన జర్నీ ఇప్పటికి మార్నింగ్ నుంచి పడుకునే వరకు సుమకు కూడా అయ్యిందండి ప్రాబ్లమ్స్ వచ్చాయి. సుమక్క గారికి అయింది, బాలసుబ్రహ్మణ్యం గారికి అయింది, సో చాలా మందికి అయింది. బట్ ఇదేంటంటే యూట్యూబ్ అదే అంటున్నాను, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్ తీసుకునే వాళ్ళకి పాజిటివ్, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అనేది చేరుతుంది. ఇలా కనుక అయితే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోండి, నెగ్లెక్ట్ చేయకూడదు అని చెప్పేసి. మేడం మీరు అన్నారు నాన్న సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, వచ్చేసాను అని. ఇండస్ట్రీ లోకం బతికేస్తున్నారు అప్పటి వరకు కూడా. మీ భుజం తట్టి శ్రీవాణి ఒక అక్కగా, ఒక వదినగా, నేను మీతో ఉంటాం అని మిమ్మల్ని ముందుకు నడిపించిన మీ కో యాక్టర్స్ అంటే ఎవరని చెప్తారు? అందరూ అండి, నా సైన్యం అంటే అందరూ అండి.